హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు ఇవన్నీ చక్కెర పొంగల్ కోసం అనమాట. బెల్లము, నెయ్యి, కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఇలాచి. ఇవ్వండి, ఒక గ్లాస్ బియ్యానికి పావు గ్లాస్ పెసరపప్పు పోసిన. ఈ కడిగి ఫ్రెండ్స్ చూడండి, ఇలా కడిగేసాను. గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల చొప్పున నీళ్ళు పోసిన. ఇది ఇప్పుడు ఉడికించుకుందాము. అన్నం ఉడుకుతోంది. ఇది ఇలా కలుపుకుంటూ ఉండాలి మెద్దలో, అలా వదిలేయకూడదు. అన్నము బాగా మెత్తగా అవ్వకూడదు, పాయసం లాగా. ఇది చక్కెర పొంగల్ కదా, కొంచెం పంటి తగులుతూ ఉంటేనే బాగుంటుంది. అంటే ఉడకాలి, అన్నం మొత్తం మ్యాష్ అవ్వద్దు, కొంచెం తగులుతూ ఉండాలి. ఫ్రెండ్స్, గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు బెల్లము ఇలా కరిగించుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇలా నెయ్యి వేసి ఉడికించుకుందాం. అన్నము బాగా కమ్మగా ఉంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఫ్రెండ్స్ చూడండి, కరిగిపోయింది. ఒక 2 ఉడుకులు వస్తే చాలు, బాగా అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇది అన్నంలోకి పోసేసుకున్నాము. ఇలా అన్నంలో పోంపేసుకున్నాము. ఏమైనా సన్న రాళ్ళు డస్ట్ ఉంటే పోతుంది. అన్నం అంతా ఇలా కలుపుకోవాలి, చక్కగా కలిసేటట్టు. ఫ్రెండ్స్, నెయ్యి వేసుకొని కొబ్బరి వేసుకున్నాము. వేసుకున్నాము. బాదం పప్పు, ఉప్పు ఇవన్నీ బాగా రోస్ట్ చేసుకున్నాము. ఫ్రెండ్స్, ఇవి మాత్రం అయితే చాలుగా అన్నంలో పోసేసుకున్నాము. ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా కలర్ఫుల్గా అన్నీ వేసేసారు డ్రై నట్స్. ఇది మన ఇలాచీ పొడి అనమాట. చక్కెర వేసి పౌడర్ చేసిన. కొంచెం నెయ్యి మిగిలింది, ఆ నెయ్యి కూడా వేసేద్దాము. ఎందుకంటే ఈ చక్కెర పొంగల్కి నెయ్యి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఫ్రెండ్స్, చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం పచ్చకప్పం కూడా వేసుకోవచ్చు, ఒక చిటికడంతా. నా దగ్గర లేదు, అందుకే వేయలేదు. వేస్తే చాలా బాగుంటుంది, గుళ్ళో పెట్టే ప్రసాదం లాగా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.